పులివెందుల ఉప ఎన్నిక ఇప్పుడు చాలామంది రాజకీయ నేతల భౌతవ్యానికి పరీక్షగా కనిపిస్తోంది. అందులో మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న ఆదినారాయణ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా పులివెందుల ఎన్నికల మీద దృష్టి పెట్టారు. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా పాగా వేస్తే తనకు మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది అని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు దగ్గర ఇప్పటికే ఉన్న గుర్తింపుని మరింతగా పెంపొందించుకుంటే, అందుకు పులివెందుల్ని ఉపయోగించుకుంటే తన పట్టు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది అని ఆయన నమ్ముతున్నారు. రెండో వైపు ఆదినారాయణ రెడ్డితో పాటు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కూడా మంత్రివర్గం మీద ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, రెండోసారి విస్తరణలో తనకు ఛాన్స్ ఉంటుందని ఆమె చాలా దృఢంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగా అగ్రెసివ్గా ఉండే మహిళా నేతగా, జిల్లా కేంద్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకురాలుగా తనకి అవకాశం ఉంటుంది అని ఆమె అంచనా వేస్తున్నారు. ఇటీవల మహానాడు కూడా గ్రాండ్గా నిర్వహించడంలో సక్సెస్ అయ్యాం కాబట్టి అవన్నీ తనకి క్రెడిట్ అవుతాయి, ఉపయోగపడతాయి అనేటువంటి అంచనాలో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పులివెందుల ఉప ఎన్నికన్ని సొమ్ము చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో సాగుతున్నారు. అందుకనుగుణంగా పులివెందుల్లో పాగా వేశారు. పులివెందుల మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా శ్రమిస్తున్నారు. బీటెక్ రవి భార్యని గెలిపించడంలో పూర్తి చిత్తశుద్ధిని చాటడం ద్వారా నిజంగా గెలిపించుకోగలిగితే అది అధినేత దగ్గర తమకు మంచి మార్కులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని, మంత్రివర్గ విస్తరణలో తమకు చోటిచ్చేదానికి అదొక మార్గం సుగమం చేస్తుందని రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పులివెందుల్లో తీవ్రంగా శ్రమించే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ మంత్రి పదవుల మీద ఆశ పెట్టుకుంటే బీటెక్ రవి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాటలో సాగుతుంది. ఒకవైపు ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రెండో వైపు పార్థసారథి రెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుస్తున్నారు. ఇలాంటి తరుణంలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని కంగు తినిపిస్తే అది తనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనే నమ్మకంతో బీటెక్ రవి తన భార్యనే బరిలో పెట్టి పూర్తిగా చెమటోడుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలనేటువంటి కాంక్షతో ఆయన సాగుతున్నారు. అదే జరిగితే తనకు త్వరలోనే ఎమ్మెల్సీ హోదా కూడా కట్టబెట్టేదానికి లైన్ క్లియర్ అవుతుందనేటువంటి నమ్మకంతో ఆయన సాగుతున్నారు. వాస్తవానికి అక్కడ ఒక ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తరుణంలో బీటెక్ రవికి పెద్ద అడ్డంకిగా మారింది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినప్పటికీ ఇప్పుడు భూమిరెడ్డి ఉండగా బీటెక్ రవికి ఎమ్మెల్సీ వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధం ఉంది. ఇలాంటి తరుణంలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగితే, వైఎస్ఆర్సీపీని చిత్తు చేయగలిగితే తనకు ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టేదానికి చంద్రబాబు నాయుడు మార్గం లైన్ క్లియర్ చేస్తారు అనే అంచనాతో బీటెక్ రవి ఉన్నారు. ఇలా ఎవరికి వాళ్ళు తమ భవిష్యత్తు కోసం తగ్గట్టుగా రాజకీయంగా చంద్రబాబు దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో, చంద్రబాబుని మెప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేటువంటి కాంక్షతో చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి వాళ్ళందరి ప్రయత్నాలకు ఓటర్లు ఏ రీతిన స్పందిస్తారు, ఓటర్ల తీర్పు ఎట్టా ఉంటుంది? ఇప్పటికే వివిధ సర్వేల ప్రకారంగా పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉందనేటువంటి సంకేతాల తరుణంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పుంజుకుంటుంది, ఎలా పులివెందుల కోట మీద తెలుగుదేశం జెండాని ఎగరేయగలుగుతుంది, వీళ్ళందరి ఆశలు ఏ మేరకు నిలబెట్టగలుగుతుంది చూద్దాం మరి.